హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఉసిరికాయ పచ్చడితో అన్నం తినబోతున్నానండి. చాలా టేస్ట్గా చాలా బాగుందండి. ఒక్కసారి మాత్రం దీన్ని తిన్నామంటే వదిలిపెట్టమండి. ఇది నిజంగానే ఉసిరికాయ పచ్చడి పచ్చిమిరపకాయలతో అండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. నువ్వులు పొడి వేసి అసలు చెప్పొద్దండి, అంత బాగుందండి. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉందండి. ఒక్కసారి నేను చేసిన విధానం చూసి చూద్దాం రండి. చాలా బాగుంటుందండి. ఒకసారి చేద్దాం రండి, చూద్దాం. ఈ ఉసిరికాయలు పావు కేజీ ఉసిరికాయలు తీసుకొని కడిగి ఆరబెట్టుకొని ఇట్లా ముక్కలు చేసి పెట్టుకున్నా. గింజలు ఇలా తీసి పెట్టుకున్నా. అన్నీ నాకు పావు కేజీకి 14 కాయలు వచ్చినాయి. 14 కాయలు వచ్చినాయి పావు కేజీకి. ఇవి పావు కేజీ పచ్చిమిరపకాయలు తీసుకున్నా. కొంచెం ఈ మధ్య ఉండే కాయలు కారం ఉండట్లేదు కాబట్టి ఓ పావు కేజీ పచ్చిమిరపకాయలు తీసుకున్నా. పావు కేజీ ఉసిరికాయలు తీసుకున్నా. 100 గ్రాములు నువ్వులు తీసుకున్నా. తెల్ల నువ్వులు లైట్గా దోరగా వేయించుకోవాలి. ఇవి చిన్న మంట మీద బాగా దోరగా వేయించుకోవాలి. వేయించుకొని మిక్సీ పట్టేటప్పుడు మళ్ళీ చూపించుకుందాం. ఇవి మిరపకాయలు ఇలా చుంచేసుకుంటున్నా నేను. కొంచెం కచ్చా పచ్చగా పట్టి మిక్సీ. ఉప్పు ఇదిగో ఈ చిన్న టీ గ్లాస్ తీసుకున్నా, అంటే రుచికి తగ్గట్టు ఈ చిన్న గ్లాస్ తీసుకున్నా. పావు కేజీ ఉసిరికాయలకి పావు కేజీ పచ్చిమిరపకాయలకి ఈ గ్లాసు ఉప్పు తీసుకున్నా నేను, రుచికి సరిపడా. చిన్నులపాయలు ఒక 3 గడ్డలు ఒలిచి పెట్టుకున్నాను నేను. నువ్వులు పొడి చేసి పెట్టేశాను. ఆవాలు మెంతులు వేయించి పొడి చేసి పెట్టుకున్న పొడి ఇది. ఆయిల్ మనకి కొంచెం కాస్త ఆయిల్ పడుతుంది ఉసిరికాయ పచ్చడికి. ఆయిల్ 1 కప్పు తీసుకున్నా నేను. ఈ కప్పు ఇంకా కాస్త పట్టిద్ది కూడా, నేను చూసుకొని వేసుకుంటా. తర్వాత ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా మధ్య మధ్యలో చూసుకొని వేసుకుంటా నేను. అంత ఆయిల్ ఉంటేనే రుచి అండి. ఇది నిలువ ఉంచుకోవాలంటే ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు. ఇది బాగా ఒక 6 నెలలు అలా నిలువ ఉండాలంటే కనుక 2 కప్పుల ఆయిల్ కంపల్సరీగా పట్టిద్ది. మా ఇంట్లో ఏంటంటే 2 రోజులు ఈ పచ్చడి అయిపోయింది కాబట్టి నేను కప్పుడు తీసుకున్నా. ఆయిల్ చాలా తక్కువ వాడతామండి. నిలువ పచ్చళ్ళు తినము పెద్దగా. ఒక ఉసిరికాయ తప్ప, ఒక మామిడికాయ తప్పనిచ్చి ఏ పచ్చడి నిలువ పచ్చడి మేము తినము. అందుకని ఆయిల్ తక్కువతోటే మాకు 2 రోజులు, మా పెద్దమ్మాయికి మాకు 2 రోజుల్లో వచ్చేసింది. ఈరోజు రేపుకి వచ్చింది ఈ పచ్చడి, అందుకు చేస్తున్నా. నిలువ ఉంచుకోవాలి అనుకుంటే కనుక 2 కప్పులు తీసుకోవచ్చండి. నిలువ ఉంచుకోవాలనుకుంటే 2 కప్పులు 2.5 కప్పు పట్టిద్ది. 6 నెలలు నిలువ ఉంటుందండి. బాగుంటుంది పచ్చడి. కానీ మేము నిలువ పచ్చడి ఉంచుకోము. ఇట్లా వచ్చినప్పుడు మధ్య మధ్యలోనే చేసేసుకొని తినేస్తామండి. పెద్ద ఊరగాయ పచ్చళ్ళు తినమండి మేము. ఇంక ఇది మిక్స్ చేసుకొని చూపిస్తాను. ఇది కచ్చా పచ్చగా ఇది కూడా మిక్స్ చేస్తానండి. ఈ 2 మిక్స్ చేసుకొని చూపిస్తానండి మీకు. నేను ఇలా కచ్చా పచ్చగా వేసుకున్నా చూడండి. ఇలా మిరపకాయ ఇలా ఉండేటట్టుగా కచ్చా పచ్చగా బాగుంటుంది. నూనె కాగింది, నూనెలో వేసేసుకుందాం. ఆయిల్ సరిపోయేదాన్ని బట్టి చూసుకొని వాడుకోవచ్చండి. మనం తినేదాన్ని బట్టి ఉంటుంది. మనకి కాస్త ఆయిల్ ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చండి. ఆయిల్ ఎందుకు లేకుంటే తగ్గించుకొని వేసుకోవచ్చండి. ఉప్పు కారాలు కూడా సేమ్ అంతేనండి. తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. మనం ఎంత తింటామో అంత వేసుకుంటే సరిపోతుందండి. ఒకళ్ళు ఎక్కువ తింటారు, ఒకళ్ళు తక్కువ తింటారు కాబట్టి మనకు సరిపడా వేసుకుంటే సరిపోతుందండి. మా ఇంట్లో కాస్త కారం తగ్గుతుందండి. అట్లానే ఎక్కువ కాదు, కరెక్ట్గా కొంచెం మోతాదులో ఉంటుంది మా కారము. ఇదండి. ఇది ఏగేలోపు ఉసిరికాయలు కూడా మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు చిన్నులపాయలు కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టేద్దాం. నేను తొక్కు తీయలేదు చూడండి, తొక్కు తీయకుండానే వేసేస్తున్నా. ఇది కూడా కచ్చపచ్చగా చూడండి, కచ్చపచ్చగా వేసేసుకున్నా. ఇది కూడా ఇందులో కలుపుతున్నానండి. 3 గడ్డలు తీసుకున్నానండి. పావు కేజీకి ఉసిరికాయలు 3 గడ్డలు తీసుకున్నా. ఇంకా కొంచెం వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. నేను కరెక్ట్గా 3 గడ్డలు పెద్ద సైజు తీసుకున్నానండి, సరిపోయింది నాకు. ఇప్పుడు ఉసిరికాయలు మిక్సీ పడదామండి. ఇది బాగా నూనెలో మగ్గనివ్వాలండి. బాగా పచ్చి వాసన పోయి నూనె పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి. మధ్యలో ఉసిరికాయలు వేసేద్దామండి. మిక్సీ పట్టి కలుపుదాం అందులో. ఇది కూడా మెత్తగా కావాలంటే వేసుకోవచ్చండి. మాకైతే కొద్దిగా కచ్చగా చేసుకుంటారండి. అక్కడక్కడ పలుకులు తగ్గితే బాగా టేస్టీగా ఉంటుంది పచ్చడి.
ఇలా ఇది చూడు, ఇలా వేయించుకొని వచ్చాను. కచ్చా పచ్చగా చేయి చూడు. ఇలా మనకి ముక్కలు తగులుతున్నాయి, అక్కడక్కడ ముక్కలు తగులుతున్నాయి. అలా ఉంటే బాగుంటుంది పచ్చడి. అట్లా వేగుతూ తిప్పుకుంటూ ఎక్కడ కానీ ఇది పచ్చివాసన పోవాలి. నేను ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుంటా. చెప్పాను కదండి, మధ్య మధ్యలో ఆయిల్ పోసుకోవచ్చండి, మనకు నచ్చినంత వరకు పోసుకోవచ్చు. ఇదిగోండి నేను ఇంకాస్త పోస్తున్నా. నాకు ఉసిరికాయలు వేగాలి కాబట్టి ఇంకొద్దిగా పోస్తున్నా. కానీ ఇది మాత్రము మంచి ఆరోగ్యానికి కదండి, చాలా బాగుంటుంది. చేసుకొని తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఇది 6 సంవత్సరాలు నిలవ ఉండేదానికన్నా మధ్య మధ్యలో ఇలా చేసుకొని ఉసిరికాయలు అయిపోయే వరకు మనం చేసుకోవచ్చండి. ఇలా ఉసిరికాయలు తెచ్చుకొని మధ్య మధ్యలో చేసుకుంటా ఉంటే చాలా బాగుంటుంది. చూడండి, నాకైతే పచ్చిమిరకాయలు లైట్గా వేగినాయి. మళ్ళీ ఇది వేగాలి కాబట్టి ఇది పోస్తున్నా, ఉసిరికాయలు పోస్తున్నా పొడి. అక్కడక్కడ పలుకులు తగులుతూ చాలా బాగుంది చూడండి. ఇది మాత్రం ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి పచ్చడి. మనకి ఈ పచ్చడి కనీసం 15 రోజులు ఇంచుమించుగా మనకు నిలువ ఉంటుందండి. తినేదాన్ని బట్టి ఉంటుంది కదండి. మా ఇంట్లో అయితే బాగానే తింటాం మేము. ఇంకేనండి, ఇది బాగా వేగనిచ్చి తర్వాత నువ్వుల పొడి వేద్దామండి. పసుపు వేస్తున్నానండి. మన కలర్కు తగ్గట్టు పసుపు 1 స్పూన్ వేసాను. ఇంకా ఇది బాగా వేగనిచ్చి ఆ తర్వాత తాలింపు వేసుకుందామండి. ఈ పచ్చి చూడండి, ఆయిల్ వదులుతుంది, సపరేట్ అవుతుంది. మీకు తెలుస్తుందో లేదో, ఆయిల్ సపరేట్ అవుతుందండి. ఇప్పుడు మనం మెంతిపిండి ఆవు పిండి పట్టి పెట్టుకున్నదండి. నేను ఆవు పిండి మెంతిపిండి కొంచెం ఎప్పుడు ఇంట్లో పట్టి పెట్టుకుంటానండి. అదొక పెద్ద స్పూన్ వేసానండి. ఇలా కలుపుకొని ఇప్పుడు నువ్వుల పొడి వేసుకున్నామండి. చూడండి, అడుగంటుంది కాస్త, అంటే బాగా వేగిపోయింది. నేను ఆయిల్ అయితే ఎక్కువ వేయలేదండి, అందుకని మీకు తెలియట్లేదు. ఆయిల్ మాత్రం వేసుకుంటే మీకు తెలుస్తుందండి ఎక్కువగా. నేనైతే ఆయిల్ ఎక్కువ వాడట్లేదండి. ఈ కప్పుడు ఇది నేను 100 గ్రాములు నువ్వులు వేయించి పొడి చేసి పెట్టుకున్నానండి లైట్గా. ఈ పొడి అండి దీనికి టేస్ట్. ఇది మనకి ఇట్లా ఆయిల్ లేకుండా తక్కువలో చేసుకుంటే కనుక 10-15 రోజులు ఖచ్చితంగా ఉంటుందండి నిలువ. ఇది బయట ఉన్న ఏం కాదు, మనం వేయించుకున్న దాన్ని బట్టి ఉంటుందండి. మనం ఎలా అయితే వేయించుకొని నీట్గా వేయించుకుంటామో చూడండి, అడుగు ఉంటుంది. అంటే నాకు ఇది బాగా వేగిపోయిందండి. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. ఇంకా తాలింపు వేసుకోవటమే. ఆయిల్ కాగింది, తాలింపు గింజలు వేస్తున్నా. ఒక రెప్ప చిల్లులు పచ్చితో కొట్టి పెట్టాను, అది వేస్తున్నా. 2 మిరపకాయలు, కరివేపాకు, బాగా ఎర్రగా వేగనిచ్చేసి ఎర్రగా వేగితే పచ్చడి టేస్ట్, దేనికైనా సరే తాలింపు ఎర్రగా వేగాలి. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంగువ అండి, కంపల్సరీ ఇంగువ వేయండి, దీని టేస్ట్ చాలా బాగుంటుంది. సరిపోతుందండి. బాగా వేగింది. ఇది పొద్దుట్లు వేసేస్తున్నామండి. చూడండి ఆయిల్ ఎలా వదులుతుందో చుట్టూరి. ఈ పచ్చడి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇది ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అయిపోయిందండి, బాగా వేగింది. ముక్కకు కూడా చల్లారినాక బౌల్లో తీసుకున్నామండి. ఇది అయిపోయింది. ఇంకా 2 నిమ్మకాయలు పిండుకున్నా. ఇదిగో
2 నిమ్మకాయల సైజు పిండుకొని పోసుకుంటున్నా రసం, నిమ్మరసం కంపల్సరీగా వేసుకోవాలి దీని టేస్ట్ బాగుంటుంది. 2 నిమ్మకాయలు, పెద్ద నిమ్మకాయలు నేను తీసుకుంది, సరిపోతుంది. కలుపుతుంటేనే ఎంత స్మెల్ వస్తుందో చూడు, చాలా టేస్టీగా బాగా స్మెల్ ఎంత బాగుందో చూడు. ఇలా కలిపి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఉసిరికాయ పచ్చడి అండి రెడీ, చూద్దాం రండి. ఉసిరికాయ పచ్చడి చేశాను. పచ్చిమిరపకాయలు, ఉసిరికాయలు, నువ్వుల పొడి కలిపి చేశానండి. దీంట్లో సి విటమిన్ బాగుంటుంది. రోజు ఒక ఉసిరికాయ తినమని చెప్తారు కదండి, చాలా మంచిదని, కానీ మనం తినలేము. ఇలా అయితే ఇంకా పచ్చడి చేసుకొని బాగా తింటామండి మనము. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, వదిలిపెట్టారండి మీరు. సంవత్సరానికి 2 ఇట్లా అయిపోయేంత వరకు మనం చేసుకోవచ్చండి. ఈ ఉసిరికాయ పచ్చడి నిల్వ ఉండాలంటే కనుక 6 నెలలు నిల్వ పెట్టుకోవచ్చండి. కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. నేను చేసే పద్ధతిలో చూస్తే మాత్రం కంపల్సరీగా నేను చేసే పద్ధతిలో చూసి చేసుకోండి. ఇది పచ్చడి గాజు సీసాలు నిల్వ పెట్టుకుంటే మాత్రం 6 నెలలు, సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. మనం చేసే విధానాన్ని బట్టే ఉంటుందండి. నూనెలో మాత్రం బాగా వేగాలి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.